ఈరోజు ఏశావు గురించి ఒక విలువైనటువంటి స్టడీని మనం చేయబోతున్నాము. నేను మొట్టమొదటిగా ఏం చేస్తానంటే కొన్ని లేఖన భాగాలు చదువుతాను. ఆదికాండము 25వ అధ్యాయం మిత్రులారా, 29వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుండి. ఇస్సాకు 29. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఆ ఏదోముకు పైన నంబర్ 1 వేయబడి ఉంది. దాని అర్థం ఏంటంటే ఎర్రని అని అర్థం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇది ఆదికాండం 25వ అధ్యాయంలో ఉంది మిత్రులారా. మరి 26వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూడండి. ఆదికాండము 26వ అధ్యాయంలో 34, 35 వచనాలు నేను చదువుతున్నాను. 34, 35 26వ అధ్యాయంలో. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన యోలోను కుమార్తెయగు బాషమతును పెండ్లి చేసి కొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేశారు. ఆ తర్వాత మిత్రులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏశావు గురించి ఒక మాట చెప్పబడింది. ఆ మాటను ఎందుకన్నారు అన్నటువంటిది మనం పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయములో 16, 17 వచనాలను చూద్దాం మిత్రులారా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చాలా స్ట్రాంగ్ పదాలండి, చాలా బలమైన పదాలు. ఒకవేళ ఆ ఏశావు అన్నటువంటి ఆ పేరు ఉన్న చోట ఒకవేళ నా పేరే ఉంటే వణికిపోతాను. నా శరీరంలో బలమంతా ఒక్క క్షణం మాయమైపోయింది, పడిపోతానేమో. చాలా బలమైన పదాలు అవి. ఒక పూట కూటి కొరకు చూడండి ఎట్లా, ఎంత స్ట్రాంగ్ పదము. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. అబ్బో, చాలా బలమైన పదాలు. భ్రష్టుడు, వ్యభిచారి ఉండునేమని జాగ్రత్తగా చూచుకునుడి. హెచ్చరిక. మీలో ఎవరైనా ఏశావులాగా ఉన్నారేమో, అటువంటి భ్రష్టుడు, వ్యభిచారి. ఎటువంటి భ్రష్టుడు, ఎటువంటి వ్యభిచారి? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకునేటువంటి వాడిని భ్రష్టుడని, వ్యభిచారి అని చెప్పడం జరిగింది చూడండి. తర్వాత
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏం పదాలండి ఇవి! విసర్జింపబడ్డాడు. చాలా బలమైన పదాలు. అయితే ఒకసారి రెండు మిత్రులారా, మరలా మనం ఆది కాండంలో చదివాం కదా, ఆది కాండము 25వ అధ్యాయానికి రండి. మనం చదివినటువంటిది ఈ 25వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం 29, 34 వచనాలు చదివాం. కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాం. చూడండి, ఏంటి అసలు ఏశావు గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఆకలి అయింది, బాగా ఆకలి అయినట్టుంది. తమ్ముడు దగ్గరకు వచ్చాడు. తమ్ముడు కూర వండుతున్నాడు. కలగూర వంటకము అని పైన ఉంది. కలగూర వంటకము 29వ వచనంలో. అసలు కలగూర అంటే ఏందో మరి నాకైతే తెలీదు. అయితే కింద మాత్రము చిక్కుడుగాయ కూరలు, చిక్కుడుగాయల వంటకము. కాబట్టి కలగూర అంటే చిక్కుడుకాయలనేమో తెలియదు, లేదా రెండు వేరు వేరా చిక్కుడుకాయలా ఉండొచ్చు. మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుంది అదే. ఏది ఏమైనా మరొకసారి నేను పరిశీలన చేస్తాను. చిక్కుడుగాయల కూరనే కలగూర వంటకం అన్నారా? మొత్తానికి చిక్కుడుగాయల కూర అయితే మాత్రం ఇక్కడ రాయబడి ఉంది. మొత్తానికి బాగా ఆకలైంది, వచ్చాడు. వచ్చినటువంటి వాడు, నేను ఇదివరకు కూడా చెప్పాను, తమ్ముడిని అడిగి ఉండొచ్చు, అడిగి డైరెక్ట్గా తీసుకోవచ్చు. తమ్ముడు జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి తమ్ముడిని గద్దించవచ్చు. తమ్ముడిని గద్దించి తీసుకోవచ్చు. తమ్ముడు అప్పుడు కూడా వినకపోతే జబురుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే విపరీతమైన ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు విపరీతంగా సొంత తమ్ముడే కాబట్టి కొంచెం జబురుకొని తింటున్న తప్పు కూడా ఏం లేదు మిత్రులారా. కానీ ఏశావులో ఉన్న కొన్ని లోపాలు చెప్తున్నాను. చాలా విలువైనటువంటి స్టడీ ఇది, ఒకసారి గమనించండి. మొట్టమొదటిది ఏంటంటే, ఏశావు తక్షణ తృప్తి కొరకు అలవాటు పడినటువంటి వ్యక్తి. దాని ఇంగ్లీష్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, వెంటనే సుఖం కావాలి. ఇప్పుడు నిజంగా అన్నం తినకపోతే, ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? ఏశావు మాటలు గమనించండి ఒకసారి. ఆ మాటలు ఎలా ఉన్నాయో చూడండి. ఎన్నో వచనము? 32వ వచనం. నేను చావబోచున్నాను. ఆ పదం, నేను చావబోచున్నాను. నిజంగా చచ్చిపోయేంత ఆకలి ఉందా? ఎన్ని రోజులు తినకుండా ఉన్నావు? మనిషి తినకుండా చాలా రోజులు కూడా బతుకుతాడు. విస్తారమైన బాగా ఆకలి ఉండొచ్చు. మనం కూడా ఒక్కొక్కసారి చచ్చేంత ఆకలి వేస్తుంది అంటాం, సహజమే. కానీ మొత్తానికి మాత్రం ఏశావును గమనిస్తే తక్షణ తృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, వెంటనే సుఖం కావాలి. ఆకలి అయింది, వెంటనే తినాలి. అంటే ఈ అలవాటు ఏశావులో అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఇది చాలా కాలం నుంచి అతడు వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. లేకపోతే నేను చచ్చేంతకున్నాను రా, నా జ్యేష్ఠత్వ హక్కును అమ్మేస్తాను రా, ఇవ్వురా అని ఎవరన్నా అంటారా? అలవాట్లనే ఒక్క రోజులో రావు మిత్రులారా. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏశావు బాబు కొన్ని సంవత్సరాల నుంచి ఈ అలవాటు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రాక్టీసు? ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఆకలైంది తినాలంతే, నిద్రపోవాలి అంతే, కోపడాలి అంతే. ఇక ఆలోచన లేదు అయ్యగారికి. దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. చూడండి, కొంచెం తట్టుకోవచ్చులే, ఏం కాదులే. కొంతమంది బైబిల్లో 40 రోజులు ఉపవాసం ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు. రీసెంట్గా నేను మన ఆత్మకూరు వచ్చినప్పుడు కూడా ఒక సహోదరుడు ఎవరో 40 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటూ వచ్చాడు మన ప్రార్థన మీటింగ్ ఆత్మకూరులో. 40 రోజులు ఉపవాసం నడుచుకుంటూ వచ్చినాడు. తట్టుకోవచ్చు, కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అది లేనప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. నేను చచ్చిపోతున్నాను రా, నేను చచ్చిపోతున్నా, ఈ జ్యేష్ఠత హక్కు నాకెందుకురా, ఆ మాటలు చూసారా? అది ఒక్క రోజులు వచ్చిన అలవాటు కాదు. ఈ అయ్యగారు
సంవత్సరాల పాటు దాన్ని వ్యవసాయం చేశాడు. మిత్రులారా, మనకు వచ్చే విపరీతమైన కోపము, మనం కారణాలు చెప్తాం చాలాసార్లు. ఎందుకు నాకు విపరీతమైన కోపం వచ్చిందంటే, ఎందుకు నేను ఫలానా వాళ్ళని మానభంగం చేశానంటే, ఎందుకు నేను ఫలానా వాళ్ళని చంపానంటే, నీకు వచ్చిన విపరీతమైన కోపాలు, నీకు కలిగే విస్తారమైన కామ కోరికలు, నువ్వు చేసిన మానభంగాలు, నువ్వు చేసినటువంటి హత్యలు ఏమి అప్పటికప్పుడు జరగలా. నువ్వు ఆ పని చేసే ముందు కొన్ని సంవత్సరాల పాటు వ్యవసాయం చేసావు. వ్యవసాయం చేయకుండానే పంట చేతికొస్తుందా? కాబట్టి ఈ ఏశావు, ఈ అయ్యగారు చాలా కాలం కోపాన్ని వెంటనే అనుకున్నది నేను అనుకున్నాను తినాలంతే, శరీరంలో కోరిక కలిగింది వెంటనే తీరిపోవాలంతే, ఇంకంతే, ఇంక వేరే ఆలోచన లేదు. కాబట్టి ఏశావులో ఉన్నటువంటి మొట్టమొదటి లోపం తక్షణ తృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అది మొట్టమొదటి పొరపాటు. రెండవది విలువలను గుర్తించలేకపోవటం, అది రెండో లోపం. అతని కోరిక ఎంత తక్షణ తృప్తి, ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అది ఎంత బలంగా నాటుకుందంటే బుర్రకి వివేచన పోయింది. ఏం వివేచన? విలువైనటువంటి వాటిని కూడా, ఇది విలువైనటువంటిదే, నేను దీన్ని అమ్ముకోకూడదే, ఇది దేవుడిచ్చాడే, దీన్ని నేను కాపాడుకోవాలి, తరతరాలకు, నా పిల్లలకు, నా వంశానికి, ఇక ఈ భూమి ఉన్నంత కాలం నిలిచి ఉండే ఆశీర్వాదమే, ఇది దేవుడిచ్చినటువంటిదే. ఈ జ్యేష్ఠత్వ హక్కు, ఆ ఆలోచన లేదు బాబు గారికి. కాబట్టి తక్షణ తృప్తి, ఇక బుర్రకు వివేచన శూన్యమైపోయింది. విలువలను గుర్తించలేని గుడ్డితనం, అనుకున్నది చేసేయాలంతే. అది రెండవ అతి పెద్ద పొరపాటు. అతనిలో రెండవ అతి పెద్ద పొరపాటు ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను గుర్తించలేకపోవటం. అంటే బుర్రకు ఆలోచించేటటువంటి ఆ కెపాసిటీ పోయింది. చూడండి, ఒక వ్యక్తి విపరీతంగా కోపడుతున్నాడు, ఒక వ్యక్తికి విపరీతమైన అన్ని ఉద్రేకాలంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి ఆలోచన లేదు, ఆలోచన బుర్ర పనిచేయటంలా. మన బ్రెయిన్లో ఆలోచించే కొన్ని భాగాలు ఉంటాయి, ఆ భాగాలు పనిచేయటం పోయినాయి. ఎందుకంటే అయ్యగారు అసలు ఆలోచించటము, కొంచెం ఓర్పు, కొంచెం సహనము, కొంచెం ఆశా నిగ్రహము, ఇటువంటి ఎక్సర్సైజ్ చేయలా. ఈ ఎక్సర్సైజ్ చేసేసరికి ఏమని అంటే ఆ భాగాలు మూలన పడిపోయినాయి, పనిచేయటం పోయినాయి. ఆయనలో పనిచేసినంత బుర్రలో ఉద్రేకాన్ని ప్రోత్సాహపరిచే భాగాలన్నమాట. కాబట్టి గుడ్డివాడైపోయాడు. అంటే విలువను, దేని విలువ ఎంత, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్క పూట కూటి కొరకు. యోసేపును గమనించండి, పోతిఫరు భార్య యోసేపును శోధించినప్పుడు ఒక్క క్షణిక సుఖమే కదా సెక్షువల్ ప్లెజర్ అన్నటువంటిది, లైంగిక సుఖం అనేటువంటిది 1-2 క్షణాల సుఖమే కదా. దాని కొరకు అతడు లొంగిపోయి ఉండుంటే అతని జీవితం ఏమై ఉండేది? కానీ అతడు బుర్ర పనిచేసింది, ఆలోచించాడు, ఏందిరా ఇది క్షణిక సుఖమే కదా, నా యజమానుడు నన్ను నమ్మి అప్పగించాడు కదా, నా యజమానుని ఎడలు నేను ఇలా ప్రవర్తించగలనా, యెహోవా దృష్టికి నేను ద్రోహం చేయగలనా? బుర్ర పనిచేస్తుంది యోసేపుకి. కానీ ఇతగాడికి అందుకనే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు, వ్యభిచారి అన్నటువంటి పదాలు 2 ఉపయోగించబడ్డాయి. భ్రష్టుడు అంటే అర్థం ఏంటంటే భ్రష్ట మనస్తత్వం కలిగిన వాడు. భ్రష్ట మనస్తత్వం ఏంటంటే ఈ మనస్సులో ఆలోచన పనిచేయటంలా ఓన్లీ ఉద్రేకాలే పనిచేస్తున్నాయి. అందుకని వ్యభిచారన్న పదం కూడా, వ్యభిచారికి కూడా ఆలోచన పనిచేయదు. అనుకున్నాడు శరీరానికి సుఖం కావాలంతే. కాబట్టి మిత్రులు, ఇతడు విలువను గుర్తించలేకపోవటము. మూడోది కూడా చూడండి, ఆవేశపూరిత నిర్ణయాలు. ఇది మూడోది. మొట్టమొదటిదేమో తక్షణ తృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కావాలి బాబు గారికి. 2, విలువలను గుర్తించలేడు, ఎందుకంటే వెంటనే సుఖం కావాలి కదా, కోపం, ఆకలి తీరాలి. అటువంటి వాళ్ళకి విలువలు తెలియవు. మూడోది ఆవేశపూరిత నిర్ణయాలు. ఎంత ఆవేశంగా
ఎంత ఆవేశంగా జ్యేష్ఠత్వపాకు నమ్మేశాడండి, ఎంత ఆవేశమో. మనం చాలాసార్లు చాలా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఇక ఈ జీవితంలో నీతో నేను కలిసి ఉండను, నీకు నాకు విడాకులే పెటాకులే, ఇక ఈ జీవితంలో వాటితో మాట్లాడను, ఇక ఈ జీవితంలో ఈ సహవాసంలో ఉండను, ఇక మీ ఇంటికి మేము వచ్చేది లేదు, మా ఇంటికి మీరు వచ్చేది లేదు. ఏందండి మాటలు? సాధ్యమేనా? నాకు బాగా గుర్తు, ఒకసారి భార్య భర్తల మధ్య గొడవ వస్తే మొత్తానికి ఈ భర్త యొక్క ఇంటి వాళ్ళకి భార్య యొక్క ఇంటి వాళ్ళకి ఏదో మనుషులన్న తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత మనస్పర్ధలు రావా? భార్యాభర్తలు కొట్టుకోకపోతే ఎవరు కొట్టుకుంటారండి ఈ ప్రపంచంలో? భార్యాభర్తల మధ్య ఎందుకు జీవిత భాగస్వాములు ప్రతి దాన్ని షేర్ చేసుకోవాలి, అంత ఈజీ కాదు. భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేయటం ఎంతో ఒదిగిపోవాలి, నలిగిపోవాలి, తగ్గిపోవాలి. అప్పుడే భార్యాభర్తలు కలిసి నడుస్తూ ఉంటారు. అందుకనే భార్యాభర్తల మధ్య చాలా మనస్పర్ధలు ఉంటాయి, సహజం. ఎందుకంటే జీవితాన్ని పంచుకుంటున్నారు కాబట్టి. అయితే ఈ ఇంటి వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళ గొడవ ఏదో మనస్పర్ధలు మాట చిట్ట చెరుకు పెళ్లి కొడుకు ఏమంటాడో తెలుసా? ఇక బతికినంత కాలం అమ్మాయి ఇంటోడు మా ఇంటికి రావడానికి లేదు, బతికినంత కాలం అమ్మాయి ఇంటోడు మా ఇంటికి రాకూడదు, మా ఇంటోళ్ళు ఆ అమ్మాయి ఇంటికి పోకూడదు. ఏందండి మాటలు? ఆవేశం. ఆవేశం అంటే అర్థం ఏంటి? విస్తారమైన ఆవేశపూరిత నిర్ణయాలు అంటే తెలుసా? ఆవేశపూరిత నిర్ణయాలంటే నీకు ఆలోచన పనిచేయటం లేదు, విలువలు నువ్వు గుర్తించటం లేదు. కాబట్టి అంత ఆవేశపూరితమైన నిర్ణయం ఈరోజు నీలో నుంచి వస్తుందంటే అది వెంటనే జరగల, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు. అది మూడో విషయం. నాలుగోది, ఏశావుకు లోక సంబంధమైన చూపు ఉంది. మీరు ఏశావు ఏంటి లోక సంబంధమైన చూపు అంటే? ఏశావు ఆ కూర చూసినప్పుడు ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? కూర చూసినప్పుడు 30వ వచనంలో, నేను అలసియున్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను. ఏమన్నాడు? ఆ ఎర్రగా ఉంది. ఆ కూర పేరు కూడా చెప్పలా బాబు గారు. ఎర్రగా కనిపిస్తుంది నా కంటికి, అది ఎర్రగా కనిపిస్తుంది, దాన్ని పెట్టు నాకు పేరు అంటే. ఆ ఎర్రగా కనిపించింది అంటే ఎందుకు అట్లా అతని చూపు అది. ఇప్పుడు మీరు గమనించండి, ఎందుకు ఆ గ్రంథకర్త పదం రాశాడు? ఆదాము హవ్వల విషయం ఆలోచన చేయండి. హవ్వ కంట పండు రమ్యముగా కనిపించిందంట, భలే ఇది బాగుంటుంది అనిపించిందంట. అవ్వకు ఏ విధముగా కనిపించిందో రాయబడింది. ఎందుకు రాయబడింది? ఏశావుకు ఆ కూర ఎలా కనపడిందో రాయబడింది. ఎందుకు రాయబడింది? ఆ గ్రంథకర్త ఒక ఉద్దేశంతో వీళ్ళు నేత్రాశతో సాగిపోతున్నారు. ఎర్రగా కనపడిందంట, అంతే. దాని పేరు కూడా అమ్మాయి ఎర్రగా కనపడింది, నువ్వు మానభంగం చేయాలనుకున్నావు. లేకపోతే అబ్బాయి ఎర్రగా అందంగా కనిపించాడు, ఇక తల్లిదండ్రులు అవసరం లేదు, తల్లిదండ్రులు వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు అలా ఈరోజు విలువలు లేవు. ఎర్రగా కనపడతా అందంగా అనిపించింది, నీ కంటికి ఏదో కనిపించింది రమ్యంగా మధురంగా, ఇక విలువలు లేవు. ఏశావుకి ఎర్రగా కనిపించింది. ఆ ఎర్రగా కనిపించింది కావాలనుకున్నాడు. ఏం చేశాడు? విలువైనటువంటిది జ్యేష్ఠత్వపు హక్కు, దేవుడిచ్చిన ఆశీర్వాదమును, తరాల వరకు నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని నెట్టిపడేశాడు. వద్దన్నాడు, పో, ఎవరికి కావాలి తని. ఈ 4 విషయాలు చూడండి. అంటే తక్షణ తృప్తి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఈ రోజుల్లో మనకు మన పిల్లలకు ఉన్నటువంటి ప్రమాదం. ఆ మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారు? వెంటనే శరీరానికి 2 నిమిషాలు సుఖంగా. ఆ షార్ట్స్లో ఏం చూస్తున్నాం? 2 నిమిషాలు నవ్వుతాం అని. ఆ తర్వాత ఏముంది? సమయం గంటలు నవ్వాలి, ఉద్రేకపడాలి, ఇంకొకడు తిడితే అదే వినాలి. విని అవి చూసి ఏమవుతుందో తెలుసా? నీలో ఆలోచించే భాగాలు పాడైపోతున్నాయి. ఆలోచన లేదు, ఓన్లీ భావోద్రేకాలే. నవ్వాలి, శరీర సుఖమన్నా తీర్చుకోవాలి. ఈ 2 అవి జంతువు లక్షణం. చూడండి, ఉద్రేకం, పూర్తి ఉద్రేకం అనేది జంతువు లక్షణం. జంతువులకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే ఆలోచన. దేవుడు మనిషిని తన స్వరూపంలో చేశాడు. ఆలోచన పనిచేయటం. అందుకని ఈ మధ్య చూడండి, జనాలు 1 గంట మెసేజ్ వినలేరు, 1 నిమిషంలో షార్ట్ ఇట్లా చూడాలి. ఎందుకు? ఆలోచించేది పోయా. అంటే భావోద్రేకం కావాలి. భయంకరమైన పరిస్థితి మిత్రులారా.
ఏశావులో 4 లక్షణాలు చెప్పాను. తక్షణ తృప్తి కోరుకుంటున్నాడు, విలువలు గుర్తించడం లేదు, ఆవేశపూరితమైన నిర్ణయాలు, లోక సంబంధమైన చూపు. మిత్రులారా, మరి దీని నుంచి ఎలా బయటపడాలి? మనకు సమయం లేదు కాబట్టి నేను కుదిస్తున్నాను. ఎలా బయటపడాలి కొన్ని విషయాలు చెప్తాను చూడు. మొట్టమొదటి కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనకు రండి. 119వ కీర్తనలో 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఏమంటున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు. ఓ మిత్రుడా, సహోదరుడా, సహోదరి, ఎంత కాలం వ్యర్థమైన వాటిని చూస్తావు? చెత్తతోటి నీవు మనస్సును ఎందుకు నింపుకుంటావు? వ్యర్థమైన వాటిని చూసేవాడు వ్యర్థుడైపోతాడు. చెత్తతో మైండ్ నింపుకునేవాడు చెత్త అయిపోతాడు. బైబిల్ అదే చూస్తుంది. ఏశావు గురించి మారు మనసు పొందని అవకాశము లేక విసర్జించబడను, కన్నీళ్లు విడుచుచు ఆశీర్వాదమును వెతికాడు, కానీ అవకాశం లేదు. నువ్వు చెత్తవైపోవద్దు. ఎందుకు? చెత్తతో నింపుకుంటే చెత్తే అవుతాం. అందుకనే కీర్తనాకారుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పుకుంటుని. అది మొట్టమొదటి. కాబట్టి మనం మొట్టమొదటిగా సెల్ ఫోన్లో చెత్తను పక్కన పెట్టండి. చెత్త మాట్లాడొద్దు, చెత్త చూడవద్దు, చెత్త మాట్లాడవద్దు, చెత్త వినవద్దు. మనకు ఉంటుంది కదా ఆ 3 కోతులు బొమ్మలు ఉంటాయి చూడండి. చెడు మాట్లాడను, చెడు చూడను, చెడు విను. అది చాలా మంచిది. మన నిబంధన కోరేదే ఈ సంవత్సరం ప్రారంభంలో మనలో జీవాన్ని హరించి వేస్తుంది. మనలో ప్రేమ ఉంది. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, కలిసి నడవాలనే కోరిక ఉంది. కానీ చెత్తను చూడటం, చెత్తను వినటం, చెత్తను మాట్లాడటం, దీనివల్ల ఏమైందంటే మనం మధురమైనటువంటి సంబంధాలు, దేవుడిచ్చినటువంటి సహవాసం పాడైపోతుంది. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు ఎలా కోల్పోయాడో, ఎర్రని కూర కొరకు, ఒక్క పూట కూర కొరకు మనం కూడా దేవుడిచ్చినటువంటి పిలుపు, దేవుడిచ్చిన ఆత్మ, ఐక్యత, సహవాసము, ఇటువంటి వాటిని కేవలము మనము చెత్త మాట్లాడడం వలన, చెత్త వినడం వలన, చెత్తను చూడటం వలన పాడు చేసుకుంటున్నాం. అందుకనే కీర్తనకారుడు వ్యర్థమైన వాటి నుంచి నా కనులో త్రిప్పివేయమన్నాడు. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆత్మఫలాలు ఉన్నాయి అక్కడ. మీరు 5వ అధ్యాయంలో ఆశా నిగ్రహం అనేది ఉంది. ఏమయ్యా, నీకు ఆకలి అయింది, కొంచెం ఓపిక పట్టాయా? దాహమైంది, కొంచెం ఓపిక పట్టాయా? శరీర కోరికలు, సుఖాలు కలుగుతున్నాయి, లైంగిక వాంఛలు కలుగుతున్నాయి, కొంచెం ఓపిక పట్టాయా? కుక్కలకి మనుషులకి తేడా ఏంటంటే, కుక్కలు లైంగిక వాంఛలు కలిగినప్పుడు అవి అక్కడే చేస్తుంటాయి రోడ్డు పైన. మనుషులు ఆ విధంగా నీకు కనపడిన ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తాయి. ఎలా? ఎన్ని హత్యా నేరాలు, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆలోచన చేయండి మిత్రులారా. ఆశా నిగ్రహం అనేది ఉండాలి. ఒక కండిషన్ పెట్టుకోండి. ఈరోజు నేను మొబైల్ ఫోన్ చూడను, లేకపోతే ఈ సాయంత్రం 7 గంటల నుంచి మొబైల్ ఫోన్ చూడను. ఒక 2 గంటల పాటు ప్రార్థనకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ స్విచ్లో పెడతాను, లేదా సైలెంట్లో పెడతాను. ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే అర్ధగంట ప్రార్థన చేస్తాను. ఈరోజు నేను చెడు మాట్లాడను. ఈరోజు వీలైనంత తక్కువగా మాట్లాడుతూ నోటి మీద ఏలు పెట్టుకొని ఉంటాను. వీలైనంత తక్కువ మాట్లాడుతూ ఈరోజు వీలైనంత వరకు కళ్ళు మూసుకొని దేవుని ధ్యానం చేస్తాను. నిర్ణయాలు, ఒక ఆశా నిగ్రహాన్ని డెవలప్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత విలువైనటువంటి వాటిని దాచుకోవాలి మనం. సామెతల గ్రంథానికి రండి. 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయములో 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేయవద్దు, దాన్ని కొనుక్కో, దాన్ని ఉంచుకో. ఏశాపు గురించి రాయబడినప్పుడు 2 మాటలు బలంగా రాయబడ్డాయి. ఏం తెలుసా? అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వ హక్కుని. అమ్ముకుంటే అర్థమైంది, నువ్వేదో కొనుక్కుంటున్నావు. నువ్వు అమ్ముతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఇస్తున్నావు అంటే ఏదో తీసుకునే కదా, క్రయ విక్రయమే కదా. ఏం అమ్ముకున్నాడు ఏశావు? సత్యాన్ని అమ్ముకున్నాడు.
జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు, ఆధ్యాత్మిక విలువలను అమ్ముకున్నాడు. దేని కొరకు? ఒక పూట కూటు కొరకు. మనం కూడా ఆధ్యాత్మిక విలువలను అమ్ముకుంటున్నామేమో, ఒక పూట కూటి కొరకు. లేకపోతే జలగల చెవులు, ఈ జలగల చెవులు తృప్తి పట్టడానికి, లేదా జలగల నోరు విస్తారంగా మాట్లాడడానికి ఆధ్యాత్మిక విలువలను అమ్ముకుంటున్నామా? ఆలోచన చేయాలి మిత్రులారా. సత్యాన్ని అమ్ముకోకూడదు, మనం విలువలను, పవిత్రతను అమ్ముకోకూడదు, పవిత్రతని. కాబట్టి వీటిని మనం పాటించాలి మిత్రులారా. ఆఖరిగా ఒక మాట చదివి ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. 49 అయిపోయింది, 5:49 అయిపోయి. రోమిలకు రాసిన పత్రిక రండి, రోమిలకు రాసిన 12వ అధ్యాయం ఇప్పుడు చదువుకోండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? నేనేం చెప్పాను? క్రమశిక్షణ కలిగి ఉండమని చెప్పాను, వ్యర్థమైన వాటిని చూడకుండా మనసు తిరుపుకోమని చెప్పాను, ఆశా నిగ్రహం కలిగి ఉండని చెప్పాను, సత్యాన్ని అమ్ముకోబోతు విలువలు దాచుకోండి చెప్పింది. ఇది ఎలా సాధ్యం? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే 2వ వచనం చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరమునందుడి. మనస్సును నూతనపరుచుకోవాలి, అది విషయం. అప్పుడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎక్కడుంది దేవుని చిత్తం? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. అందుకనే బైబిల్ చదవాలి. బైబిల్ దేవుని వాక్యంతో, అది పరిశుద్ధమైన వాక్యము, వెలుగుతూ నిండిన వాక్యం, దాంతో మన హృదయాలు నింపుకోవాలి. అప్పుడు మన మనసు నూతనం. రోజు జరగాలి ఇది. అందుకనే ప్రతిరోజు ఉదయకాలను మనం ఇక్కడ కూర్చుంటున్న వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. ఎందుకు రోజు కావాలి? రోజు అన్నం తింటాం లేదా? 3 పూటలు తింటున్నావా? రోజు టీలు తాగటం లేదా? రోజు మంచినీళ్ళు తాగటం లేదా? రోజు స్నానం చేయటం లేదా? రోజు పళ్ళు తోముకోవటం లేదా? రోజు తలకు నూనె పెట్టుకోవటం లేదా? తల స్నానం చేయటం లేదా? ఎందుకు ఇవన్నీ? శరీరం కొరకు ఇవన్నీ మనం చేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక జీవితం బాగుండాలంటే మనస్సును దేంతో నింపుకోవాలి? మనస్సుకు స్నానం అవసరం, వాక్యంతో నింపుకోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ప్రేమ చూపించాలి. ఇవి ఆధ్యాత్మిక జీవితానికి విలువైనటువంటి మిత్రులారా. మన మనస్సు నూతన పరుచుకోవాలి. ఆటోమేటిక్గా జరగదు. మనము వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశీలించాలి, దాన్ని బట్టి నడుచుకోవాలి. కొంత సమయం ప్రార్థనలో గడపాలి, కొంత సమయం దేవుని స్తుతించాలి, నోటితో పాట పాడాలి. కాబట్టి మిత్రులారా, సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇది ఏశావు జీవితం యొక్క ఒక అనాలిసిస్. ఇది ఏంటి? ఏశావులో లోపం అంటే తక్షణ తృప్తి కావాలి, విలువలను గుర్తించలేకపోయే స్థితికి వచ్చాడు. ఆవేశపూరితమైన నిర్ణయాలు, లోక సంబంధమైన చూపు ఉంది ఏశావుకి. అయితే అతను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ స్థితి నుంచి బయటపడాలంటే ఒక ఆత్మీయ క్రమశిక్షణ అవసరం. మన కళ్ళ ఎదుట వ్యర్థమని పెట్టుకోకూడదు. ఆశా నిగ్రహం మనం డెవలప్ చేసుకోవాలి. మనము విలువైనటువంటి వాటిని దాచుకోవాలి, సత్యము నమ్ముకోకూడదు. 4వది, మన మనసు నూతన పరచుకోవాలి. ఈ 4 విషయాలు మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఈ విషయాలు గ్రహించులాగన దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.